ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మై ఆస్ట్రో గెలాక్సీ టీవీ. నా పేరు తనీష్ నరసింహ. ఈనాటి కార్యక్రమంలో ఈ 2025 సంవత్సరంలో హస్తా నక్షత్ర జాతకులకి మొత్తం మీద సంవత్సర ఫలితం ఏ రకంగా ఉంది అని ఒకసారి తెలియజేసుకుందాం. హస్తా నక్షత్రాన్ని చతుష్పాద నక్షత్రంగా చెప్పుకుంటూ ఉంటాం. 1, 2, 3, 4 పాదాలు కూడా కన్యా రాశిలో ఉంటాయి. ఈ కన్యా రాశిలో ఉండేటువంటి హస్తా నక్షత్ర జాతకులకి ముఖ్యంగా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అని నేనైతే ప్రత్యేకించి మరీ తెలియజేస్తాను. ఎందువల్ల వీళ్ళకి మానసికమైన ఆందోళన బాగా పెరిగిపోతుంది. చాలా టెన్షన్స్ లోనవుతూ ఉంటారు, ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. బాగా ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దగా చూసి భయపడిపోయే అవకాశం కనపడుతుంది. వ్యాపారస్తులు కనుక చూసుకుంటే ధన నష్టం రాకుండా చాలా చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. ఆచితూచి అడుగు వేయవలసిందిగా ప్రత్యేకించి హస్తా నక్షత్ర జాతకుల గురించి ఈ 2025 సంవత్సర ఫలితాల్లో మీకు మరీ తెలియజేస్తున్నాను. ఆరోగ్యం గురించి కూడా చాలా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఏ ఆహారం తిన్నా సరిగ్గా పడదేమో అనే భయం కూడా ఆందోళన కూడా మీ మనసులో మొదలయ్యే అవకాశం కనపడుతోంది. వినోదాలకి విందులకి అధికమైన ఖర్చులకి చాలా దూరంగా ఉండడమే ఉత్తమం. ఎందువల్ల పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, గ్రహాల యొక్క సంచారకాలం అనుకూలంగా లేనప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండడం ముఖ్యమైన కార్యక్రమాలు ఏదైనా సరే ఇది ఇంపార్టెంటు. ఈ సంవత్సరం మన పరిస్థితులు బాగున్నా బాగోకపోయినా ఈ పని నెరవేరాల్సిందే. ఈ పరిస్థితి మనకి దాటాలి, ఈ గండం గట్టెక్కాలంటే ఆ పని అయితేనే ఈ గండం గట్టెక్కుతుంది అనేటువంటి పనులు కొన్ని ఉంటూ ఉంటాయి. అలాంటి విషయాల్లో మాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది చాలా శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. మీకు ముఖ్యంగా ఉండేటువంటి పనులన్నీ కూడా చాలా ఈజీగా నెరవేరుతాయి. ఇది ఈ నక్షత్ర జాతకులు చాలా బాగా గుర్తుంచుకోవాలి. ఏమిటి అన్ని సమస్యలు చెప్పారు, కష్టాలు చెప్పారు, మాకు సుఖం లేదా అని బాధపడాల్సిన అవసరం లేదు. ముఖ్యమైన పనులన్నీ కూడా చాలా ఈజీగా నెరవేర్చుకునే అవకాశము ఈ యొక్క హస్తా నక్షత్ర జాతకులకి 2025 సంవత్సరంలో ఉండబోతోంది. ఇది ఒక అద్భుతమైన అవకాశంగా నేను మీకు మరీ తెలియజేస్తాను. ఇది చాలా ఆనందించదగ్గ విషయము. దానివల్ల మీకు శుభాలు చేకూరే అవకాశం కూడా లేకపోలేదు. ఇలాంటి సందర్భంలో మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకోవడంలో దోషాలు కనుక ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ఉత్తమోత్తమ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది సమాజం చెప్పని నేను మీకు మరీ తెలియజేస్తున్నాను. తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.